హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాము చాలా పవర్ఫుల్ టెంపుల్ గురించి అండి. పెళ్లి కాని వాళ్ళు పెళ్లి కావాలన్నా, జాబ్ రాని వాళ్ళకు జాబ్ రావాలన్నా ఈ గుడిని ఒక్కసారి సందర్శించండి. ఈ కోనేరు పేరు నల్ల తీర్థం అంటారు. నల్ల వస్త్రము, నువ్వుల నూనె, నువ్వులు, సీకాయ పొడి తీసుకోవాలి. ఫస్ట్ నల్ల వస్త్రము ధరించి నువ్వుల నూనె తీసుకొని ఇలా తలకు 3 సార్లు రాసుకోవాలి. నల్ల వస్త్రంలో ఉన్నటువంటి నువ్వులు తీసుకొని మన తల చుట్టూ 3 సార్లు తిప్పుకోవాలి. ఆ నువ్వులను అక్కడే నల్ల తీర్థంలో వదిలేయాలి. నల్ల తీర్థంలో 3 సార్లు మునిగేసి నల్ల వస్త్రం అక్కడే వదిలేయాలండి. ఇప్పుడు సీకాయ పొడి తీసుకొని నూనె జుడ్డు ఎలా వదులుతాదో అలా మన లైఫ్ లో నుంచి శని కూడా వదిలిపోవాలి. మునిగిన తడి బట్టలు అక్కడే వదిలేసి వేరే బట్టలు వేసుకోవాలి. వీడియో కూడా మధ్యలో వచ్చిన అనుకున్నారు, వీడియో మా దోస్తుగాడండి. నల్ల తీర్థం కోనేరు ఆనుకొని వినాయక స్వామి టెంపుల్ ఉంటది. ఆ టెంపుల్ కి మనం కొబ్బరికాయ తీసుకెళ్తే అక్కడ దిష్టి తీసి కొడతారండి. అది చాలా మంచిదంట. మా ఫ్రెండ్ కాడికి దిష్టే కాదండి, పొట్ట కూడా తగ్గాలని బాగా దీపించాము. నల్లతీర్థం నుండి మనం మెయిన్ గుడి దగ్గరకు అయితే వచ్చేసాము. ఈ గుడిలో ఫస్ట్ మనం శివాలయం దర్శిస్తాము. ఎందుకంటే శివుడు ఆజ్ఞ లేనిదే చీమూడు కుట్టదంటారు కదా. కాబట్టి మన బాధలన్నీ ఆ శివునికి చెప్పుకుంటే ఆయన శనేశ్వర స్వామికి చెప్తాడండి. మన పైన ఉన్నటువంటి శని ప్రభావం తగ్గి మనకు అన్ని మంచి జరుగుతాయి. శనేశ్వర స్వామి దర్శనం తర్వాత ఏ గుడికి వెళ్ళకూడదండి, ఇంటికి వచ్చేవాలి. వీడేంటి అన్ని చెప్పాడు కానీ డీటెయిల్స్ చెప్పలేదు అనుకుంటున్నారా? ఇదేనండి తమిళనాడులో ఉన్నటువంటి తిరునల్లార్ టెంపుల్. తప్పకుండా విజిట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా పేరు రాజు, మీతోనే ఉంటా రోజు.